అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ. నేనెవరో మీకు ఎవ్వరికీ తెలీదు. నేను ఈ పాడ్కాస్టర్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానో తెలియాలి అంటే నా గురించి కొంచెం తెలియాలి. సో ఎక్కువ సుత్తి కొట్టను, భయపడకండి. వెరీ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ మీ. సో నాకు ఇంటర్వ్యూస్ చూడటం అన్నా చదవటం అన్నా చాలా ఇష్టం. అప్పట్లో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ టీవీ. ఇప్పుడంటే యూట్యూబ్ అవన్నీ వచ్చేసినాయి. సో ఎందుకు ఇష్టం అంటే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. One thing. And second and most fascinating thing for me is human behavior, like guest and host, iddaru how they are portraying themselves and their mannerisms, and how they are controlling their emotions. These things used to fascinate me a lot. And one more important thing is vocabulary బాగా పెంచుకోవచ్చు. కొంతమంది చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇన్ ఇంటర్వ్యూస్. కొన్ని అయితే మనకు అసలు తెలియని కూడా తెలియదు ఆ వర్డ్స్. ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్. తెలుగులో కూడా మన మదర్ టంగ్ అయినా కొన్ని వర్డ్స్ అసలు మనం విని కూడా ఉండం. సో అలా చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట ఇంటర్వ్యూస్ అంటే. సో అలా చూస్తూ ఉండి ఒక్కసారి ఏం థాట్ వచ్చిందంటే, లైక్ నేను కూడా ఎందుకు ఇంటర్వ్యూస్ చేయకూడదు, ఎవరిని చేయాలి, ఎలా చేయాలి, ఏం తెలియదు. సో ఇట్ వాస్ జస్ట్ బ్యాక్ ఆఫ్ మై మైండ్. అంటే ఒక విష్ అనమాట. ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టలేదు ఆ విష్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, అలా ఏం పెట్టలేదు. రీసెంట్లీ ఐ హ్యావ్ లాస్ట్ మై నాన్న. నేను తెలుగులో ఆ వర్డ్ యూస్ చేయటం ఇష్టం లేదు నాకు, అందుకే ఇంగ్లీష్లో అన్నాను. సో ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. తెలుగు అమ్మాయి అయ్యింది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, పెద్ద స్టైలు, అది ఇది అని. అలా ఏం లేదండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి. ఏదో నెగటివ్ కమెంట్స్ పెట్టాలని పెడతారు, కానీ మీరైనా ఆలోచించండి, మీకైనా మీ మదర్ టంగ్ వితౌట్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్స్ మీరు మాట్లాడగలరా? ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి నేను అదృష్టం అనాలా, దురదృష్టం అనాలా, దౌర్భాగ్యం అనాలా నాకు తెలీదు. బట్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఎవ్రీ ఇండియన్ లాంగ్వేజ్లో అలా చొచ్చుకుని వెళ్ళిపోయిందనమాట. వితౌట్ దాట్ వీఆర్ అనేబుల్ టు స్పీక్ అవర్ లాంగ్వేజ్. సో దట్స్ ఇట్. ఈవెన్ ఇఫ్ విలేజెస్కి వెళ్తే ఇప్పుడు మన అవ్వలు తాతలు కూడా ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు, అవునా కదా? మరి అలాంటప్పుడు మనకి ఆబ్వియస్ కదా, అట్లా ఆన్ అండ్ ఆఫ్ వచ్చేయటం. అంతేగాని మన లాంగ్వేజ్ని మనము ఇగ్నోర్ చేస్తున్నామో, వేరే లాంగ్వేజ్లో మాట్లాడాలో, స్టైల్కో ఇంకా దేనికో, అలా ఎవ్వరికి ఏం ఉండదండి. సో ఊరికనే జడ్జ్ చేయటము, నెగిటివ్ కామెంట్స్ పెట్టడము వేస్ట్ ఆఫ్ టైం, ఎవరికైనా మీకైనా కదా. ఆ టైప్ చేసే అంత ఎఫర్ట్స్, దానికే ఎక్కువ ఎఫర్ట్స్ కావాలి. కైండ్గా ఉంటే దట్స్ లైక్ ఎఫర్ట్లెస్. సో ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఇండియాలోనే వేరే స్టేట్కి వెళ్ళామనుకోండి, మనకి ఆ స్టేట్ లాంగ్వేజ్ వస్తుందా? రాదు కదా. మరి అక్కడ మనల్ని ఏం సేవ్ చేస్తూ ఉంది కమ్యూనికేట్ చేయాలంటే? ఆబ్వియస్లీ ఇంగ్లీషే కదా. సో అట్లా, అంతేగాని ఎవ్వరికీ అనిపించదు మన లాంగ్వేజ్ని పక్కన పెట్టేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడదామని. అట్లేం ఉండదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్. స్మాల్ రిక్వెస్ట్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోయింది. బట్ దెన్ సో వన్ డే ఐ వాజ్ జస్ట్ స్క్రాలింగ్ ద ఇన్స్టా అండ్ ఒక చారిటీ రీల్ వచ్చింది. ఇట్ వాజ్ సో టచింగ్. ఆబ్వియస్లీ చారిటీ అంటే అందరికీ టచింగ్గానే ఉంటుంది. అండ్ ఐఎమ్ ఆల్సో ఇంటూ చారిటీ, బట్ పబ్లిసిటీ చారిటీ కాదు. ఏదో నా పరిధిలో నేను ఎంతైతే చేయగలనో అంత చేస్తూ ఉంటాను. కానీ ఎప్పటికైనా లార్జ్ స్కేల్లో చారిటీ చేయాలని, సమ్ సర్వీస్ చేయాలని ఉంది. అది ఎప్పటికి ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు, అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను. సో ఆ పర్టిక్యులర్ రీల్లో ఆ పర్సన్కి లైక్ సో మెనీ గుడ్ కమెంట్స్, ఆబ్వియస్ కదా, లైక్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అట్లాంటి పీపుల్కి. అండ్ దట్స్ అన్ ఇన్క్రెడిబుల్ జాబ్, నాట్ ఈజీ. సో నేను కూడా ఒక మెసేజ్ పెట్టాను తనకి, సెయింగ్ దట్ అప్రిసియేషన్ కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. అండ్ సెయింగ్ దట్ నాకు కూడా ఉంది, కానీ లార్జ్ స్కేల్లో చేయటం మీలాగా చేయట్లేదు, ఎప్పుడో ఒకప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు పెట్టాను. సో దట్ పర్సన్ మెసేజ్ మీ సెయింగ్ దట్ థ్యాంక్ యూ, అండ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి మీరు లైక్ హెల్ప్ చేయగలిగితే ఇట్ విల్ బీ గుడ్, చూడండి అని. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా, సో అన్నారనమాట.
సో చూశాను, లైక్ అనిపించింది దట్స్ అ గుడ్ థింగ్, బికాజ్ నాన్న గురించి చెప్పాను కదా. సో నాన్న పేరు మీద జనాలకి యూజ్ అయ్యేలాగా ఏదైనా చేద్దామని అనుకున్నాం. మా ఊర్లో చాలా పెద్ద స్కేల్లోనే చేశాము, ఎక్కడైతే జనాలకి యూజ్ అవుతుందో అట్లా ఒక మంచి పని చేశాము ఆయన పేరు పైన. అండ్ దెన్ ఇది కూడా అనిపించింది నాకు, ఎందుకు చేయకూడదు, దట్స్ ఆల్సో ఏ గుడ్ థింగ్ అని చెప్పి చేస్తానన్నాను. అట్లాగే డొనేట్ చేశాను అండ్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దాట్, నాన్న పేరు కూడా ఉంది కదా అని. ఎవ్రీథింగ్ వెంట్ గుడ్, అయిపోయింది. సడన్గా మీరు నమ్మరు, ఒక థాట్ వచ్చింది నాకు, నేను ఈ పర్సన్ ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు అని. అంటే ఆ థాట్ నాకు బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉంది, కానీ నేను ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి, చెప్పా కదా మీకు. బట్ దెన్ అప్పుడు అనిపించింది, మా నాన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ మా నాన్నని పుష్ చేస్తున్నారు, లైక్ యూనో చెయ్యి ఇది అని అనిపించింది. లేకపోతే మా నాన్న అంటే అసలు ఆ పర్సన్ ఎప్పుడు నేను చూడలేదు, ఇన్స్టాలో సడన్గా పాపప్ అవ్వటం ఏంటి, అండ్ నాన్నకి ఇమీడియట్గా నేను ఇచ్చేయటం ఏంటి, తను ఎవరో కూడా తెలియదు నాకు. బట్ దెన్ ఇవన్నీ అట్లా అనిపించింది, మా నాన్ననే పుష్ చేశారు ఈ థాట్ అని చెప్పి. స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ నేను యాజ్ ఎ పర్సన్ ఏంటంటే, ఐఎమ్ ఆల్వేస్ లైక్ గివింగ్ పర్సన్. ఎప్పుడు ఒకరి దగ్గర నుంచి అడగటం కానీ తీసుకోవటం కానీ ఇట్లా ఎప్పుడు అలవాట్లేదు నాకు. ఐ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ అండ్ ఐ యామ్ ఇండిపెండెంట్. అండ్ ఏమో అంటే ఎప్పుడూ అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా ఐ విల్ నాట్ ఫీల్ లైక్ ఆస్కింగ్ ఎనీబడి ఏ హెల్ప్ కూడా. సో అంటే ఇప్పుడు నేను ఇది ఒకరిని అడగాలి ఇలా అంటే నాకు చాలా కష్టం, టు బీ ఫ్రాంక్. కానీ అనిపించింది, చూడండి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే తప్పితే మనల్ని పుష్ చేసుకోవాలి టు డూ సంథింగ్ యూనో. అప్పుడు అనిపించింది, ఓకే మా నాన్న పుష్ చేస్తున్నారు కదా, సో నన్ను నేను కూడా పుష్ చేసుకొని అడుగుదాం అని చెప్పి. సో అట్లాగా మెసేజ్ చేశాను అనమాట, ఆస్కింగ్ ఫర్ ద interview. But then that person said like it's not possible. I mean reasons whatever. Every strategies and problems వాళ్ళకుంటే దట్స్ ఓకే అని చెప్పాను. బట్ దెన్ అడిగి లేదనిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు. నాకు మొహమాటం కూడా చాలా ఎక్కువ, చాలా షై అండ్ ఆల్. అలా చెప్పేటప్పటికి వన్ సెకండ్ ఐ ఫెల్ బ్యాడ్, బట్ దెన్ దట్స్ ఓకే యూనో అనిపించింది. బట్ దెన్ ఎప్పటికైనా ఆ పర్సన్ని కూడా ఈ ఇంటర్వ్యూ డెఫినెట్గా చేస్తాను, బికాస్ దట్ పర్సన్ ఈజ్ రియలీ వర్త్. సో అదనమాట. అప్పుడు అనిపించింది, అడిగాను లేదన్నారు, ఇంకో 2-3 అడుగు పోయేదేముంది, వాళ్ళు లేదంటే ఆపేద్దాం, ఒకవేళ ఇస్తే ఫైన్, నో విష్ ఫుల్ఫిల్ అవుతుంది కదా అని అనుకున్నా. సో దెన్ ఇప్పుడు నాకు కొంతమంది తెలుసు, లైక్ రియల్ హీరోస్ వేర్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దర్ ఫీల్డ్స్. లైక్ వాళ్ళ స్టోరీస్ నిజంగా లైక్ పీపుల్కి తెలియాలి, అంత మంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అందరం నార్మల్ పీపులే. నేను డొనేట్ చేసిన పర్సను నార్మల్ పర్సనే, సెలబ్రిటీ కాదు అంతా. కాకపోతే వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో, ఆల్రెడీ పీపుల్ నో దెమ్. నాకు తెలిసిన వాళ్ళకి అలా ఏం లేదు, దే ఆర్ లైక్ డూయింగ్ గుడ్ జాబ్ ఇన్ దర్ ప్లేసెస్ అన్నమాట. సో నేను వాళ్ళని ఈజీగా ఇంటర్వ్యూ చేయొచ్చు, ఛానల్ ఓపెన్ చేయొచ్చు, వాళ్ళ ఇంటర్వ్యూస్ పోస్ట్ చేయొచ్చు. బట్ దెన్ ఎవరు చూస్తారు? ఎందుకు చూడాలి అంటే, నాకు మనీ కోసమో, ఫేమ్ కోసమో, ఫాలోవర్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో కాదు. ఇట్స్ జస్ట్ బికాజ్ దేర్ స్టోరీస్ అన్నోటిసబుల్ అవ్వకూడదు. నేను కొత్తగా స్టార్ట్ చేస్తే నా రీచ్ లేదు, నాకు రీచ్ లేదు, బికాజ్ ఐఎమ్ ఎ న్యూ పర్సన్. సో ఒక రీచ్ వచ్చిన తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తే డెఫినెట్లీ పీపుల్ విల్ సీ. అందుకు నేనేం అనుకున్నానంటే, నాది ఒకే ఒక స్ట్రాటజీ అనమాట. ఈ ఛానల్ని నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఏంటంటే, ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, జస్ట్ టు ఫుల్ఫిల్ మై విష్, పాడ్కాస్ట్ చేయటం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సమ్ బ్యూటిఫుల్ రియల్ పీపుల్ స్టోరీస్ని మీ వరకు తెచ్చి మీ అందరికీ పరిచయం చేయటానికి, అంతే, ఇంకేమీ లేదు. నాకు నేమ్ అక్కర్లేదు, ఫేమ్ అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఏమీ లేదు. ఈ స్ట్రాటజీస్ ఏం లేవు, స్ట్రెస్ లేదు, ఏం లేదు, జస్ట్ అ గుడ్ హోప్, అంతే.
సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ విల్ సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. వండర్ఫుల్ స్టోరీస్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, ట్రస్ట్ మీ. సో ఒక్క ఎపిసోడ్ మిస్ అవుతారు ఒక స్టోరీ. సో అందుకు ఈ సబ్స్క్రిప్షన్స్, ఈ ఫాలో బటన్స్ ఇవేమీ కాదు. ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ జస్ట్ వాచ్ ద ఎపిసోడ్స్ అంతే. అండ్ సో నేను ఏమనుకున్నా అంటే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్స్ లైక్ నాకు కొంతమంది తెలుస్తారు ఇట్లాంటి రియల్ హీరోస్. కానీ ఇప్పుడు నేను కమెంట్స్లో మీరు నాకు పోస్ట్ చేశారనుకోండి, మీ అందరికీ కూడా చాలామంది తెలుసుంటారు ఇట్లాగా. సో అలాంటి వాళ్ళని పోస్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్నారు వీళ్ళని చేయండి అని అంటే, ఐ ఫీల్ సో గుడ్. నాకు కూడా తెలుస్తుంది, చాలామంది నేను మీట్ అవ్వచ్చు, వండర్ఫుల్ స్టోరీస్ బయటకు తీసుకుని రావచ్చు. యూనో ఫస్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే కమెంట్స్ డిజేబుల్ చేయాలని. ఎందుకంటే నో కదా కమెంట్స్ చాలా ఘోరంగా ఉంటాయి సమ్టైమ్స్ అని చెప్పి అనుకున్నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. బట్ దెన్ కమెంట్స్ ఆఫ్ చేస్తే నాకు ఎక్కడెవరు ఎంతమంది ఉన్నారో తెలియాలంటే మీలాంటి వాళ్ళు కమెంట్స్లో పెడితేనే నాకు తెలుస్తుంది. సో అందుకని కమెంట్స్ ఆన్లోనే ఉంటాయి. బట్ ప్లీజ్ బీ కైండ్. ఇది నథింగ్ టు expose myself with my talents or something like that for name or fame. నా గురించి ఏమీ కాదండి. ఇది ఛానల్ మాత్రమే నా పేరు మీద ఉంటుంది. బట్ దీని పర్పస్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పర్పస్ ఈజ్ వెరీ వెరీ జెన్యూన్ అండ్ వెరీ రియల్. సో యూ హ్యావ్ టు సపోర్ట్ అంతే. సో అందుకని ఇన్స్టాలో ఐ వాజ్ జస్ట్ చెకింగ్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ఉండే వాళ్ళనే నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ డిగ్రేడింగ్ ఎనీబడి హియర్. అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్స్ 200% పెట్టి మంచిగా చేస్తున్నారు. బట్ నాకేంటంటే రెగ్యులర్ క్రౌడ్ కన్నా కొంచెం డిఫరెంట్ వర్క్ చేసే వాళ్ళు ఐ విల్ గెట్ ఇంట్రెస్ట్. సో అదనమాట. అలా చూస్తున్నప్పుడు ఒక 3-4 పీపుల్ని అడిగితే టూ వండర్ఫుల్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్ సేయింగ్ దట్ యా మేము ఇంటర్వ్యూ ఇస్తాము అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ. బికాజ్ చూడండి, ఇప్పుడు నాకేం పెద్ద ఛానల్ లేదు, యూనో, అండ్ పెద్ద యాంకరు కాదు, అండ్ పెద్ద పాడ్కాస్టర్ కాదు. స్టార్టింగ్ మై జర్నీ యాజ్ అ వెరీ న్యూ పర్సన్. సో వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు నాకు ఇంటర్వ్యూ ఇస్తే. అండ్ ఆల్రెడీ దే హ్యావ్ quite a good number of followers. So people know them. And వాళ్ళకి ఏమి రాదు, టు బీ ఫ్రాంక్. జస్ట్ దట్ దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ దే ఆర్ సపోర్టింగ్ పర్సన్ హూస్ విష్ ఈస్ గోయింగ్ టు గెట్ ఫుల్ఫిల్డ్ అంతే. సో సచ్ స్వీట్ పీపుల్ దే ఆర్ అనమాట. సో వాళ్ళిద్దరూ ఎస్ చెప్పారు అండ్ ఐ ఫెల్ సో గుడ్. అండ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. ఇంకా 2-3 డేస్లో ఎపిసోడ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. సచ్ వండర్ఫుల్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చే నా ఈ ప్రయత్నంలో నాకు కొంచెం సపోర్ట్ కావాలి అంతే. అంతకన్నా మించి కోరుకునేది ఏమీ లేదు. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ యా, ఇంకొక 2-3 డేస్లో అగైన్ ఐల్ కమ్ టు యూ with wonderful people and wonderful stories. Keep watching. Thank you.